ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ కుడుం బస్తాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అనే అర్థం వస్తుంది. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంతో కామెడీగా ఉంటుంది. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా మంది కొత్త వాళ్ళు మన వీడియోస్ ని చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయట్లేదు. సో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు అలా వీడియోస్ లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి షేర్ చేస్తుంది. అది వీడియో రీచ్ కి ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందరూ తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి నవీన్ అండ్ వెన్నెలని చూపిస్తారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో తెలియకుండా పారిపోయి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావడంతో వాళ్ళ ఇంట్లో వీళ్ళ పెళ్లికి ఒప్పుకోరు. అలా సంవత్సరం గడుస్తుంది. నిజానికి నవీన్ ఒక మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే తనకిస్తున్న జీతం అంతంత మాత్రమే కావడంతో తన దగ్గర ఉన్నటువంటి న్యూ ఐడియాతో తన కంపెనీకి ప్రాఫిట్ చేద్దాం అనుకుంటాడు నవీన్. బట్ నవీన్ ఇస్తున్నటువంటి ఐడియాని వాళ్ళ బాస్ పట్టించుకోడు. నెక్స్ట్ సీన్ లో మనకి యూపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వెన్నెలని చూపిస్తారు. తను ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క పెట్టుకుంటూనే తన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది నవీన్ అండ్ వెన్నెల మ్యారేజ్ ని నవీన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా సరే వెన్నెల వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. సో అప్పటి నుంచి కూడా వెన్నెలతో తన పేరెంట్స్ మాట్లాడడం మానేస్తారు. మరోవైపు నవీన్ వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి మాత్రం వెన్నెలని కావాలి అని చెప్పి ఎటువంటి కట్నం తీసుకురాకుండా వచ్చింది అని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది తన మాటలతో. ఇక నవీన్ వాళ్ళ ఫాదర్ మూర్తి ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి ప్రాఫిట్ లేనటువంటి రియల్ ఎస్టేట్ లో బ్రోకర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ తన కూతురు అనితకి ఒక పెద్ద సంబంధాన్ని తీసుకొచ్చి కష్టపడి పెళ్లి చేస్తాడు. ఇక అనిత హస్బెండ్ విషయానికి వస్తే రాజేంద్ర తను ఒక చీఫ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే రాజేంద్ర మాత్రం ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవడంతో నవీన్ ని అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంతో చిన్న చూపు చూస్తూ ఉంటాడు. దానితో నవీన్ కి ఎప్పుడు రాజేంద్ర నచ్చడు. బట్ వాళ్ళ అక్క అనిత కోసం రాజేంద్రని ఏమీ అనకుండా వదిలేస్తూ ఉంటాడు నవీన్. వైపు అనిత కూడా రాజేంద్ర పెడుతున్న టార్చర్ ని భరించలేక తనతో విడాకులు తీసుకుందాం అనుకుంటుంది. అయితే తన కూతురు గురించి ఆలోచించి ఆగిపోతుంది అనిత. సీన్ లో రాజేంద్ర తన కూతురికి చెవులు కుట్టించే ఫంక్షన్ ఉండడంతో నవీన్ అలాగే తన ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తాడు. అయితే ఆ ఫంక్షన్ కి వచ్చిన మిగతా చుట్టాలందరూ కూడా నవీన్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఫుల్ ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టాలు అండ్ తన బావ మైండ్ సెట్ ఆల్రెడీ తెలిసినటువంటి నవీన్ తన మేనగోడలకి పెట్టబోయే గిఫ్ట్ మీదే తన పరువు ఆధారపడి ఉందని అర్థం చేసుకుని అప్పు చేసి మరి తన మేనగోడలకి కాస్ట్లీ ఆర్నమెంట్స్ ని ప్రెజెంట్ చేస్తాడు. అయితే నవీన్ చేసిన పనికి షాక్ అయినటువంటి వెన్నెల అలాగే నవీన్ పేరెంట్స్ ఈ టైంలో మనకి ఖర్చు అవసరమా అని చెప్పి అడిగితే మన పరువుని కాపాడుకోవాలి అంటే ఈ విధంగానే చెయ్యాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నవీన్. సీన్ లో చేసిన అప్పును ఎలా తీర్చాలి అని చెప్పి ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్నటువంటి నవీన్ కి అప్పుడే వెన్నెల తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయాన్ని చెప్తుంది. అది విన్నటువంటి నవీన్ కూడా ఎంతో ఆనందపడతాడు. అయితే ఇప్పుడు తామున్న సిచ్యువేషన్ లో పిల్లల్ని ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తనకి ఇష్టమైనా సరే పిల్లలు వద్దనుకుంటుంది వెన్నెల. అయితే వెన్నెలని అర్థం చేసుకున్నటువంటి నవీన్ మన ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతే నీకు పిల్లలకి అబ్జెక్షన్ లేదు కదా అని అడిగితే వెన్నెల కూడా లేదని చెప్తుంది. అది విన్నటువంటి నవీన్ కూడా ప్రజెంట్ తను చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే తనకి జీతం పెరుగుతుంది అని చెప్పి ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో తమ కంపెనీకి వచ్చిన డైమండ్ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ ని బిల్ బోర్డింగ్స్ ద్వారా మార్కెట్ లో ప్రమోట్ చేసే పనిని తన బాస్ నవీన్ కి అప్పచెప్తాడు. ప్రాసెస్ లో తనకి తెలిసిన వాడైతే ఆ పని ఇంకా ఎఫెక్టివ్ గా చేయొచ్చు అని చెప్పి నవీన్ తన ఫ్రెండ్ అయినటువంటి సునీల్ ని ఆ పనిలో చేర్చుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో నవీన్ తనకు వచ్చినటువంటి జీతాన్ని మొత్తం కూడా తన ఇంటిని మెయింటైన్ చేయడానికి అలాగే తన భార్య యొక్క హాస్పిటల్ అండ్ ఎగ్జామ్ ఫీజు కి ఖర్చు పెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో సునీల్ పని చేయకుండా పక్కన కూర్చుంటాన్ని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఆ డైమండ్ షాప్ ఓనర్ చూసేసి సునీల్ ని కొడతాడు. నవీన్ సునీల్ ని కొట్టిన విషయం తెలుసుకుని తమకి అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిన మణిచందర్ ని నవీన్ కొట్టడంతో ఇదే విషయాన్ని నవీన్ బాస్ కి కంప్లైంట్ చేస్తాడు మణిచంద్రన్. అదంతా విన్న నవీన్ వాళ్ళ బాస్ మణిచంద్రన్ కి నవీన్ ని సారీ చెప్పమంటాడు. జరిగిన విషయంలో ఇద్దరిది తప్పున్నప్పుడు తను ఒక్కడే సారీ చెప్పడం ఇష్టం లేక నవీన్ ఆ జాబ్ ని వదిలేసి బయటికి వచ్చేస్తాడు. ఈ గొడవకి కారణమైన సునీల్ కూడా జాబ్ లో తీసేస్తారు. అయితే తను ప్రెసెంట్ చేస్తున్న జాబ్ పోవడంతో ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని భయపడి ఆ జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెడుతూ ఉంటాడు నవీన్. మరోవైపు సునీల్ మాత్రం నీకున్న టాలెంట్ కి ఒక 3 రోజుల్లో మంచి జాబ్ వస్తుంది అని చెప్పి నవీన్ ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విని నవీన్ కూడా టాలెంట్ ఉంటే జాబ్ అదే వెతుక్కుంటూ వస్తుంది అని గట్టిగా నమ్మి అప్పటి నుంచి కూడా కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. బట్ తనకి ఎటువంటి పని దొరకదు. మరోవైపు నవీన్ వాళ్ళు ఉంటుంది పాత ఇల్లు కావడంతో దానికి రెనోవేట్ చేయడానికి నవీన్ ని డబ్బులు అడుగుతూ ఉంటాడు తన ఫాదర్. అయితే ప్రజెంట్ తను ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అదంతా కష్టం కాబట్టి పని చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఎప్పుడు పనిని ఎగ్గొట్టి తిరిగేటటువంటి తన ఫ్రెండ్స్ అయిన కొంతమంది వ్యక్తులని వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వేయడానికి పనిలో పెడతాడు నవీన్. బట్ వాళ్ళు మాత్రం పని చేస్తున్నట్లు యాక్టింగ్
చేస్తూ ఎటువంటి పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. అయితే తనకి ఇంకా జాబ్ రాకపోవడంతో ఇంట్లో ఖర్చులు మేనేజ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి తలపట్టుకుని కూర్చున్న నవీన్ కి తన ఫ్రెండ్ సునీల్ ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకోమని చెప్తాడు. ఇక ఆ టైంలో టెన్షన్ లో ఉన్నటువంటి నవీన్ కూడా దానికి ఓకే చెప్పడంతో ఉన్న కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసి సునీల్ నవీన్ అకౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసిన తర్వాత మనీ తిరిగి కట్టకపోతే ఏ విధంగా టార్చర్ చేస్తారన్న విషయాన్ని మొత్తం సునీల్ నవీన్ కి చెప్తాడు. అదంతా విన్నటువంటి నవీన్ టెన్షన్ అయ్యి ఏ విధంగా అయినా సరే డబ్బులు కట్టేసి తన పరువుని కాపాడుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో నవీన్ లోన్ తీసుకున్న డబ్బులు ఒక్క రోజులో తన భార్య అండ్ ఇంటి అవసరాలకి ఖర్చు అయిపోతాయి. అప్పుడే వెన్నెల ప్రెగ్నెంట్ అయిందన్న విషయం తెలుసుకున్నటువంటి అనిత వెన్నెలని చూడడానికి నవీన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే అనిత రాజేంద్ర తనని లావ్ అయిపోతున్నాను అని చెప్పి ఫుడ్ సరిగ్గా పెట్టకుండా టార్చర్ చేస్తున్నాడు అని తన మదర్ కి చెప్తుంది. అదంతా విన్నటువంటి సుబ్బలక్ష్మి మా దగ్గర ఉన్నంతసేపు కూడా నీకు నచ్చినది వండించుకుని తిను అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. అంతా విన్నటువంటి నవీన్ మాత్రం మళ్ళీ కొత్త ఖర్చు స్టార్ట్ అవుతుంది అని టెన్షన్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇప్పటి వరకు తన పడుతున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు బాత్రూమ్ లో కూర్చుని నవీన్. మరోవైపు రాజేంద్రకి తమ ఆఫీస్ లో చైనాకి వెళ్ళడానికి ఒక మంచి ఆఫర్ వస్తుంది. అది విన్నటువంటి రాజేంద్ర కూడా చైనీస్ నేర్చుకుంటూ ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటాడు వెళ్ళడానికి. ఇదే విషయాన్ని తన భార్యతో షేర్ చేసుకోవడానికి నవీన్ వాళ్ళ ఇంటికి వస్తాడు రాజేంద్ర. అప్పుడే రాజేంద్ర తమ కంపెనీ ద్వారా చేస్తున్న ప్రాజెక్ట్ కి హోర్డింగ్స్ ఆర్డర్ ఇవ్వడానికి నవీన్ వాళ్ళ కంపెనీలో అడుగుదాం అనుకుంటాడు. అయితే అప్పటికే నవీన్ ఉద్యోగం మానేయడంతో ఆ విషయం ఎక్కడ రాజేంద్రకి తెలిస్తే ఆ విషయం ఇంట్లో చెప్పి తన పరువు తీస్తాడు అని చెప్పి నవీన్ వద్దని చెప్తాడు. బట్ రాజేంద్ర మాత్రం ఎంత చెప్పినా వినకపోవడంతో నవీన్ ఆ కంపెనీలో తనతో పనిచేసిన ఒక ఎంప్లాయీని తన బాస్ గా యాక్ట్ చేస్తూ వాళ్ళ బావని మేనేజ్ చేయమని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి రాజేంద్రని మేనేజ్ చేసే ప్రాసెస్ లో టెన్షన్ లో ఆ వ్యక్తి మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే తక్కువకే రాజేంద్ర కాంట్రాక్ట్ ని ఓకే చేస్తాడు. అయితే తన బాస్ కి మాత్రం మార్కెట్ లో ప్రైజే చెప్పడంతో మిగిలిన అమౌంట్ మొత్తం కూడా నవీన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎక్కడ మేనేజ్ చేయకపోతే తన విషయం ఇంట్లో తెలిసిపోతుందో అని చెప్పి నవీన్ కూడా చేసేదేమీ లేక తన కార్ ని ఇంట్లో తెలియకుండా తాకట్టు పెట్టి వచ్చిన అమౌంట్ ని తన బాస్ కి ఇచ్చి మేనేజ్ చేస్తాడు. మరోవైపు ఇంట్లో మనశ్శాంతిగా లేదు అని చెప్పి జాతకాలు చూపించుకున్నటువంటి నవీన్ పేరెంట్స్ కి మీరు షష్టి పూర్తి చేసుకుంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి అని చెప్తాడు ఆ జ్యోతిష్యుడు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చినటువంటి నవీన్ కి అదే విషయాన్ని తన పేరెంట్స్ చెప్తారు. ఇది విన్నటువంటి నవీన్ మళ్ళీ ఇంకొక ఖర్చా అని చెప్పి టెన్షన్ అవుతూ ఉంటాడు. అప్పుడే తెలివిగా ఆలోచించి తనకి ఎంతో ఇష్టమైన కార్ ని అమ్మడానికి కారణమైనటువంటి రాజేంద్ర అయితే తన పేరెంట్స్ కి షష్టి పూర్తి జరిపించేలా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు నవీన్. వైపు నవీన్ ఇంకా డబ్బులు కట్టకపోవడంతో ఆ ఆన్లైన్ లోన్ యాప్ వాళ్ళు సునీల్ కి ఫోన్ చేసి తిడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని సునీల్ నవీన్ కి చెప్తాడు. అప్పుడే ఆ యాప్ వాళ్ళు నవీన్ కి ఇంకొక గంటలోగా నువ్వు తిరిగి అమౌంట్ కట్టకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి పరువు తీస్తామని ఫోన్ కట్ చేస్తారు. అదంతా విన్నటువంటి నవీన్ టెన్షన్ అయ్యి ఒకవైపు ఆ ఆన్లైన్ యాప్ వాళ్ళు చేసే ఫోన్స్ తన పేరెంట్స్ కి కనెక్ట్ అవ్వకుండా చేస్తూనే చేస్తున్న ప్రాబ్లమ్ ని తన ఫ్రెండ్స్ తో చెప్పడంతో అందరూ కూడా మనీని అరేంజ్ చేస్తారు. ఆ విధంగా తనకి వచ్చిన మనీని తిరిగి కట్టేసి ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవుతాడు నవీన్. సీన్ లో తన ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తికి వేషం వేయించి అతని ద్వారా రాజేంద్రకి నువ్వు మీ అత్తమామలకి స్వయంగా నీ ఖర్చుతో షష్టి పూర్తి చేయిస్తే నీకు ఖచ్చితంగా విదేశాలు వెళ్లే అదృష్టం పడుతుంది అని చెప్పడంతో ఇక ఏమీ ఆలోచించకుండా రాజేంద్ర కూడా షష్టి పూర్తికి ఏర్పాట్లు చేస్తాడు. అదంతా చూసి దొరికిందే ఛాన్స్ అనుకుని నవీన్ కూడా అప్పటి వరకు తనని టార్చర్ చేసిన రాజేంద్రని తిరిగి పూర్తిలో రాజేంద్ర చేస్తున్న ఏర్పాట్లేవి సరిగ్గా లేవంటూ వంకలు పెడుతూ కావాలని టార్చర్ చేస్తూ ఉంటాడు నవీన్. ఇప్పుడే రాజేంద్రకి ఎప్పుడు నవీన్ ఇంట్లోనే ఉంటున్నాడు అని డౌట్ వచ్చి వెంటనే నవీన్ వాళ్ళ ఆఫీస్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే రాజేంద్రకి నవీన్ జాబ్ మానేసి 2 నెలలు అవుతుంది అని తెలుస్తుంది. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి షష్టి పూర్తికి వచ్చిన చుట్టాలందరి ముందు కూడా నవీన్ ని జాబ్ లోంచి తీసేశారు అని చెప్పి రివీల్ చేస్తాడు. ఇక రాజేంద్ర చేసిన పనికి నవీన్ కూడా పరువు పోతుంది. మరోవైపు ఈ విషయం తమ దగ్గర దాచినందుకు నవీన్ పేరెంట్స్ అలాగే వెన్నెల నవీన్ మీద సీరియస్ అవుతారు. అప్పుడే తనకి జాబ్ పోయిన విషయం మీకు తెలిస్తే టెన్షన్ అవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను అని జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు నవీన్. అంతా విన్నటువంటి సుబ్బలక్ష్మి నవీన్ ని బిజినెస్ చేసుకోమని ఐడియా ఇస్తుంది. అలా తనకి బేకరీ బిజినెస్ అయితే సెట్ అవుతుంది అనుకున్న నవీన్ ఇదే విషయాన్ని తన మదర్ తో చెప్పడంతో సుబ్బలక్ష్మి తనకి తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర షాప్ ని లీజ్ కి ఇప్పిస్తుంది నవీన్ కి. ఆ షాప్ బాగా పద్ధతి కావడంతో దాన్ని మళ్ళీ రినోవేట్ చేసి బేకరీ సెటప్ చేసుకోవడానికి 3 లక్షలు అవసరం అవ్వడంతో వెన్నెల ఎంత వద్దని చెప్తున్నా వినకుండా నవీన్ అప్పు చేసి మరి ఆ బేకరీని పెడతాడు. అయితే నవీన్ తన మాట వినకుండా అప్పు చేసినందుకు వెన్నెల నవీన్ మీద కోపంతో మాట్లాడదు. అది చూసి నవీన్ కూడా ఎంతో బాధపడతాడు. అలా నవీన్ యొక్క బిజినెస్ కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. అప్పుడే ఒక రోజు తన షాప్ కి ఎదురుగా తనకి పోటీగా వేరే బేకరీ ఓపెన్ అవ్వడంతో అది చూసినటువంటి నవీన్ కూడా ఎంతో టెన్షన్ అవుతూ ఉంటాడు. అయితే ఆ బేకరీ వాళ్ళు మంచి మంచి టెక్నిక్స్ యూజ్ చేసి పీపుల్ ని బాగా అట్రాక్ట్ చేసుకోవడంతో నవీన్ యొక్క బిజినెస్ పడిపోతుంది. అది చూసి నవీన్ కూడా ఎంతో టెన్షన్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఒకగా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ ని తన బేకరీలో అమ్మితే తనకి బిజినెస్ బాగా జరుగుతుంది అని కొంతమందిని హైర్ చేసుకుని ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు. అలా మళ్ళీ నవీన్ బిజినెస్ ఊపందుకుంటుంది. మళ్ళీ తన బిజినెస్ రన్ అవ్వడంతో ఎంతో హ్యాపీగా ఉంటాడు నవీన్. తర్వాత రోజు షాప్ కు వచ్చి చూసేసరికి నవీన్ హైర్ చేసుకున్న ఆ 2 వ్యక్తులు కూడా ఆపోజిట్ వ్యక్తితో చేతులు కలిపి ఆ ఆపోజిట్ బేకరీ దగ్గర
బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా జరగడంతో మళ్ళీ నవీన్ బిజినెస్ పడిపోతుంది. మరోవైపు ఇచ్చిన అప్పుకి సరిగ్గా వడ్డీ కట్టకపోవడంతో నవీన్ కి అప్పిచ్చిన అందరూ కూడా ఒకేసారి నవీన్ షాప్ మీద అటాక్ చేస్తారు. అదంతా చూసి నవీన్ కి పరుగు పోయినట్టు అవుతుంది. అయితే వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి నెల రోజుల టైం తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు నవీన్. నెలలోగా అంత అమౌంట్ ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నటువంటి నవీన్ కి అప్పుడే తన ఫాదర్ చేస్తున్నటువంటి బిజినెస్ లో ఒక సైట్ ని అమ్మితే ఆ సైట్ ని అమ్మినందుకు తనకు వచ్చే కమిషన్ తో ఈజీగా అప్పు కట్టేయచ్చని ప్లాన్ వేస్తాడు నవీన్. ఆ విధంగా అప్పటి నుంచి కూడా తాను అమ్మాల్సినటువంటి సైట్ మీద ఫుల్ వర్క్ చేస్తూ ఉంటాడు నవీన్. ఆ విధంగా తన ఫాదర్ ద్వారా ఆ క్లయింట్ ని కలిసి కన్విన్స్ చేసి ఆ క్లయింట్ ని ఆ డీల్ కి ఓకే చేస్తాడు నవీన్. ఆ వ్యక్తి మాత్రం రిజిస్టర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నవీన్ కి ఇస్తానన్న అమౌంట్ కంటే తక్కువ ఇవ్వడంతో నవీన్ ఆ వ్యక్తితో గొడవ పడతాడు. అయితే తన పరువు పోయేలా చేస్తున్నాడు అని చెప్పి నవీన్ ని తన ఫాదర్ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదంతా చూసి నవీన్ కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయితే నవీన్ పడుతున్న బాధని చూసి తట్టుకోలేక వెన్నెల నవీన్ యొక్క బాస్ కి ఫోన్ చేసి తన పడుతున్న కష్టాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదంతా విన్నటువంటి నవీన్ వాళ్ళ బాస్ కూడా నవీన్ ని తిరిగి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. అయితే తనకి తెలియకుండా తన గురించి తన బాస్ తో ఇదంతా చెప్పినందుకు వెన్నెలతో గొడవ పడతాడు నవీన్. ఇప్పుడే వెన్నెల బిజినెస్ అంటూ నువ్వు పడుతున్న కష్టాలు చూడలేక నేను ఈ విధంగా చేశాను, అయినా నేను తొందరపడి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా విన్నటువంటి నవీన్ కూడా ఎంతో బాధపడతాడు. ఇక నవీన్ కూడా చేసేదేమీ లేక మణిచందర్ కి సారీ చెప్పి తన జాబ్ లో తిరిగి జాయిన్ అవుతాడు. అలా కొన్ని రోజులు తన దగ్గర ఉన్న 3D డిజైన్ వర్క్ తో బాగా సక్సెస్ అవ్వడంతో మంచి డబ్బులు రావడంతో ఆ డబ్బులతో తన అప్పులన్నీ తీర్చేస్తాడు నవీన్. ఇక తనకున్న అప్పులన్నీ తీరిపోవడంతో బాగా సంపాదించడానికి ఇంట్లో తెలియకుండా అబ్రాడ్ వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు నవీన్. మరోవైపు అనిత తన హస్బెండ్ రాజేంద్రకి విడాకులు ఇవ్వడానికి ఫిక్స్ అవుతుంది. ఇక వచ్చిన రాజేంద్రకి అదే విషయాన్ని చెప్దాం అనుకుంటే అప్పుడే రాజేంద్ర వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తనని చైనాకి పంపిస్తాను అని చెప్పి మోసం చేయడంతో అవమానంగా ఫీల్ అయిన రాజేంద్ర తన జాబ్ ని వదిలేసిన విషయాన్ని అనితతో చెప్తాడు. ఇదంతా కూడా చెప్పి అనితని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు రాజేంద్ర. అయితే రాజేంద్ర యొక్క కండిషన్ ని చూసి అనిత ఈ టైంలో ఈ విషయాన్ని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి డివోర్స్ విషయాన్ని చెప్పదు. నెక్స్ట్ సీన్ లో బీరువాలో బట్టలు సర్దుతున్న వెనెలాకి నవీన్ యొక్క వీసా ఫామ్ కనిపిస్తుంది. దాన్ని చూసి వెనెలా కూడా ఎంతో షాక్ అవుతుంది. మరోవైపు వర్క్ ప్లేస్ లో రోడ్ క్రాస్ చేస్తున్న నవీన్ ని బైక్ గుద్దేయడంతో తన కాల్ కి ఫ్రాక్చర్ అవుతుంది. సీన్ లో జరిగిన విషయం తెలుసుకున్న అనిత అండ్ రాజేంద్ర నవీన్ ని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడే నవీన్ అబ్రాడ్ వెళ్తున్న విషయం అందరికీ చెప్తుంది వెన్నెల. అయితే నవీన్ ని మాత్రం అబ్రాడ్ వెళ్ళొద్దు అని చెప్పి తన పేరెంట్స్ ఆపుతూ ఉంటారు. అప్పుడే నవీన్ ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే కన్న పేరెంట్స్ దగ్గర, ప్రేమించిన అమ్మాయి దగ్గర, బంధువుల దగ్గర ఇలా ఎవరి దగ్గర కూడా విలువ ఉండదు. ఖాళీగా ఉన్న ఈ కొన్ని రోజుల్లో అందరి ట్రూ కలర్స్ నాకేంటో తెలిసాయి, అందుకే నేను ఈ డిసిజన్ తీసుకున్నాను అని సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అదంతా విన్నటువంటి వెన్నెల వెంటనే రూమ్ లోకి వచ్చి నేను ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నవీన్ తో గొడవ పడుతుంది. అప్పుడే వెన్నెలకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది చూసి వెంటనే అందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకువెళ్తారు వెన్నెలని. లోపల వెన్నెలకి డెలివరీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే బయటకు వచ్చున్న నవీన్ తో రాజేంద్ర, నవీన్ నువ్వు అన్నట్టు డబ్బు ఒకటే లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు, డబ్బున్నా సరే కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. డబ్బుందన్న గర్వంతో మిమ్మల్ని చాలా తక్కువ చేసి చూశాను, దయచేసి నన్ను క్షమించు అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ నవీన్ కి పాప పుట్టిందని చెప్తుంది. వెంటనే నవీన్ లోపలికి వెళ్లి తన పాపని చూసుకుని ఎంతో ఎమోషన్ అవుతూ ఉంటాడు. అప్పుడే నవీన్ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తన పాపకి మాట ఇస్తాడు. అదంతా విన్నటువంటి వెన్నెల కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విధంగా వెన్నెల అండ్ నవీన్ తిరిగి కలిసిపోతారు. మరోవైపు అనితతో ఎన్ని రోజులు రూడ్ గా బిహేవ్ చేసినందుకు రాజేంద్ర అనితకి సారీ చెప్తాడు. అదంతా విని అనిత కూడా రాజేంద్రని అర్థం చేసుకుని తన సారీని యాక్సెప్ట్ చేసి తిరిగి రాజేంద్రతో కలిసిపోతుంది. మరోవైపు వెన్నెలకి డెలివరీ అయిందని తెలుసుకుని తన పేరెంట్స్ కూడా వెన్నెలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అలా హ్యాపీ మూమెంట్స్ తో ఉన్న ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూస్తారంటే తప్పకుండా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుకు వస్తాను. అంతటి వరకు బై ఫ్రెండ్స్.